కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు ఎన్నో ఏకాంతవాసాలు జపతపాదులతో నిర్వహించారు, మనకి తెలుసు. ఆయన పరమపదానికి వెళ్ళిపోవాలి అనే సంకల్పాన్ని అనేక విధాలుగా అనేకసార్లు ప్రకటించేవారు. తమ చర్మ శరీరాన్ని నిక్షిప్తం చేయడానికి వీలుగా ఒక బృందావనాన్ని కూడా ముందే నిర్మించుకొని ఉన్నారు మన ఆచార్యులు. ఇదివరకు మనం ఆశ్రమానికి వెళ్తే ముందుగా ఆ బృందావన ప్రదేశాన్ని చూపించి తర్వాత మిగిలిన ఆశ్రమాన్ని చూపించేవారు కార్యకర్తలు. ఆకలి దప్పులు, అనారోగ్యం ఇలాంటి కారణాల చేత కాకుండా స్వేచ్ఛగా తమంత తాముగా భౌతిక శరీరాన్ని విడిచిపెట్టగల సామర్థ్యం చిరకాల యోగాభ్యాసంతో సంపాదించారు మన ట్రస్ట్ ఉత్తారక ఉపకారక ఆచార్య పరంపరలోని వారైన మన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు 2005 జనవరి 16వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో అందరం అక్కడే ఉన్నాము. ఎవరికి ఏమాత్రం అనుమానం రాని విధంగా మాయమైపోయారా అన్నంత చటుక్కున మన ఆశ్రమపు శ్రీమన్నారాయణ తపోవనం కుటీరంలో ప్రవేశించి ఏ మార్గం గుండా వెళ్ళారో కూడా తెలియనంతగా మూయించేశారు. ప్రహారీ గోడతో సమానంగా మూయించేశారు దానిని మూయించి ఆ లోపల అత్యంత కఠినమైన తపోదీక్షను 330 రోజుల పాటు అవిచ్ఛిన్నంగా కొనసాగించారు. మళ్ళీ ఆయనతో సంబంధం గల మనందరినీ ఉద్ధరించడం కోసంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు చెయ్యాలి అని భాగవత ఆచార్య సాక్షాత్కారపూర్వకంగా ఆదేశాలు లభింపచేసుకున్నారు. పరమపదానికి వెళ్ళిపోవాలి అనుకున్న తమ సంకల్పాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకున్నారు. మన మధ్యకు డిసెంబర్ 12, 2005 సోమవారం ఉదయం వేయించేశారు మన ఆచార్యులు. డిసెంబర్ 12వ తారీఖున 2005లో స్వామివారు బయటికి వేయించేసిన తర్వాత ఆయన తపోదీక్షను విరమించిన వెంటనే మన ఆచార్యులు కటాక్షించిన ప్రవచనాన్ని మనం విందాం. ఇది శరణ్యలో ముద్రితమైందప్పుడు. ఇప్పుడు ఒక్కసారి దాన్ని మనం స్మరిద్దాం. ఆచార్యులు తపోదీక్ష ఎంత అద్భుతంగా చేశారో, వారికి భాగవత ఆచార్య సాక్షాత్కారం ఎంత చక్కగా జరిగిందో మనం ఒకసారి స్మరించుకుందాం. మన ఆశ్రమంలో కూడా ఇప్పుడు విశేషంగా హోమాలు జపాలు జరుగుతున్నాయి కదా, ఒకసారి స్మరించుకుందాం. శ్రీవానశైల గురుపాద సరోజ భృంగ సంపత్కుమార సుత వెంకటలబ్ధబోధం శ్రీరామతీర్థవర కాశ్యపరంగసూనుం శాంతం శరణ్య గురుశేఖరం ఆశ్రయేహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అధిక ప్రసంగం చేయలేను, కారణాలు 2, 3. మొదటిది 2:30కే నేను బయలుదేరాలట రైలుకి. తీసుకుని వెళ్ళవలసిన పుస్తకాలు వగైరాలు ఇంకా ఏమీ చూడలేదు. ఇక 2వ కారణం, అన్నప్రాసన ఇప్పుడే చేశాను కానీ అది గ్లూకోజ్గా మారి శరీరానికి శక్తినిచ్చే స్థాయికి ఇంకా ఎదగలేదు. అందుచేత అధిక ప్రసంగం ఉండదు. దీక్షలు కొత్త కాదు నాకు జ్ఞాపకం ఉండి దీక్షలు చేయడం అనేది ఇంచుమించుగా MSc సెకండ్ ఇయర్లో ప్రారంభమైంది. అయితే బయటి ప్రపంచానికి అది తెలియదు. చిన్న చిన్న దీక్షలు అవి, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అలా. కానీ అప్పటివన్నీ కూడా ఏదో మ్యాగ్నెటిక్ థియరీ పేపర్లో మార్కులు సరిగ్గా రాలేదని ఇలాంటి కోరికలతోనే నడిచేవి. క్రమక్రమంగా భగవంతుడు తిరుత్తి పణిగొల్వాన్ అన్నట్లుగా క్రమంగా మార్పులు జత చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటి వరకు చేసినటువంటి దీక్షల్లో సుదీర్ఘమైనవి 3. ఇది 3వది. 2వది సుమారుగా 4-5 సంవత్సరాల క్రితం ఇక్కడే ఆశ్రమంలో చేశాను. అంతకుముందుది అంటే మొదటిది
నడిగడ్డపాలెంలో గోపాలాచార్య స్వామివారి శ్రీపాద సన్నిధిలో జరిగింది. అధిక ప్రసంగం కాకపోయినా ప్రసంగం అధికమైపోతోంది, అన్యథా భావించకండి. అసలు ఇలాంటి ఒక సభలో మాట్లాడడం ఈ సమయంలో చాలా కష్టం. తపోదీక్షలో విశేషాలు వినాలని ఒక కోరికతో మీరు రావడం అత్యంత సహజం. ఇంతమంది భక్తులు, భాగవతోత్తములు ఆర్తిగా, అభిమానంతో, ప్రేమతో విచ్చేసి ఉండగా యథార్థాన్ని చెప్పకుండా ఉండలేను. యథార్థాన్నే చెబితే కొందరి భావాలలో అది ఒక అతిశయంగానో, ఒక ఆత్మస్థుతిగానో, కొండొకచో పరనిందగానో కూడా మార్పైపోయే అవకాశం లేకపోలేదు కనుక ఆ అసలు విషయాన్ని చెప్పలేను. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను, భగవంతుడి మీద భారం వేసి. ఇలా నేను చేసిన దీక్షలన్నింటిలోనూ ఈ తపోదీక్ష అత్యంత ప్రశస్తమైనది. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు. తిరువేంగళమ్మ గారు కాబోలు ఇదివరకు అలాంటి అనుమానాన్ని ఒకదాన్ని అడిగారు. ఇంతకీ వారు వచ్చారా? అమ్మ వచ్చారా అమ్మా? వారు ఇంకెవరైనా అడిగారో గుర్తులేదు. వారేనేమో అని అనుకుంటున్నాను. ఇంకెవరైనా కూడా అయి ఉండవచ్చు. ఇంతటి దీక్షలు చేసి తీరాలా అని ఆ ప్రశ్న. ఇవి చెయ్యకపోతే మోక్షమో ఇంకోటో రాదా అని. ఒక్క విషయం విన్నవిస్తాను చూడండి. భగవద్ అనుగ్రహం కోసమని ఈ దీక్షలు ఏమీ ఇంతవరకు చేయలేదు నేను. భగవద్ అనుగ్రహం కలిగింది కనుకనే చేస్తున్నాను. నా ఉద్దేశంలో దీక్ష అని అంటే భగవంతుడు నన్ను తన వైపు త్రిప్పుకునేటువంటి ప్రయత్నాన్ని కాదనకుండా ఉండగలగడానికి నేను చేసే ప్రయత్నం అన్నమాట. బాహ్య ప్రపంచపు విషయాల్లో కొట్టుకుని వెళ్ళిపోకుండా, ప్రవాహపు పల్లపు భాగానికి కొట్టుకొని వెళ్ళిపోకుండా, ఏరు దాటడానికి తెప్పనిస్తే నడపడం చేతకాక దాంతోపాటుగా కొట్టుకుపోయినట్లు కొట్టుకుపోకుండా తన వైపు త్రిప్పుకొందుకోసం ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా శిక్షిస్తాడు ఆయన. కొంతమందిని మంచి మాటలాడతాడు, కొంతమందిని దెబ్బలాడతాడు. తల్లిదండ్రులు కూడా అంతే కదూ. కొంతమంది పిల్లల్ని ఒకలాగా, కొంతమంది పిల్లల్ని ఒకలాగా సరి అయిన మార్గంలో ఉంచాలని చూస్తారు. ఏదైనా వారెలా చూసినా, ఏం చేసినా అది ఆ తల్లిదండ్రుల అనుగ్రహమే. అలా నా జీవితంలో గత 30 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి దీక్షలలో ఈ దీక్ష, గత దీక్ష కూడా చాలా శ్రేష్టమైనవి. ఇదివరకే చెప్పాను, అతిశయోక్తి, ఆత్మస్థుతి అనేవి రెండూ కూడా అంతో ఎంతో ప్రవేశించేశాయని అంటారేమో కొందరు శ్రోతలు. యథార్థాన్ని విన్నవిస్తేను అని. కానీ ఉన్న మాట చెప్తున్నా వినండి. చాలా శ్రేష్టమైనది గతసారి దీక్ష కన్నా ఈసారి దీక్ష. బహుశా ఒక 1000 రెట్లు సంతృప్తిని కలిగించిందేమో ఇది నాకు. కారణాలు 2-3 అయి ఉండవచ్చు. ఒకటి, అప్పుడు చేసింది భగవత్పరంగా చేశాను, ఇప్పుడు చేసింది ఆచార్యపరంగా చేశాను. ఇందాక లోపలికి 4-5 పిలిచినప్పుడు చెప్పాను. కణినం సిరుత్తాంబు చదువుకునేటప్పుడు లేదా ఉపన్యాసాల్లో ఉదహరించేటప్పుడు ఎప్పుడు కూడా నేను పైనన్రాగిலும் పాంగలరాగిலும் శైల్నన్రాగ తిరుత్తి పణిగొళ్వాన్ అని చెప్పి ఆ వాక్యాలనే కోట్ చేస్తూ వస్తూ ఉండడం నాకు అలవాటు. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఆ పాసుర వాక్యం కాదు కోట్ చేయవలసింది, మొదటి పాసుర వాక్యం అని. అంటే కణినం సిరుత్తాంబినాల్ కట్టున్న పణ్ణియ పిరుమాయన్ ఎన్నప్పనిల్ నన్నిత్తెను కొరుగోర్ నంబియన్నకాల్ అన్నిక్కుం అముదూరుం ఎన్నా ఉక్కే. ఆ ప్రాశస్త్యం తెలిసింది నాకు ఈ దీక్షా సమయంలో. ఇక కలియుగంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతాయా, ఇదొకటి ఇలా ఉంటుందా అని నేను ఆశ్చర్యచకితున్నైపోయాను ఈ దీక్షలో. ఈ 330 రోజుల్లో చాలా మార్లు ఇలాంటివి జరుగుతాయా అని అసలు నమ్మలేదు నేను. అటువంటి విచిత్రమైనటువంటివన్నీ కూడా జరిగాయి. మరి ఇంతకు మించి ఆ విషయాల వివరాలని చెప్పడం ఇప్పుడు ఉచితం కాదేమో. ఆయా సందర్భాల్లో మరింత వివరం చెబుతానులేండి. ఇంకొక తేడా గత దీక్షకి ఈ దీక్షకిని. గత దీక్షలో ప్రాణం పోయినా పర్వాలేదు అని లోపలికి వెళ్ళాను. ఈసారి దీక్షలో బ్రతికొచ్చినా పర్వాలేదు అని లోపలికి వెళ్ళాను. ఈ దీక్షలో పెరుమాళ్ళైతేనేమి, ఎంబెరుమానార్లైతేనేమి, ఆచార్యులైతేనేమి తమ అనుగ్రహ వర్షాన్ని మితిలేనంతగా నా మీద కురిపించారు. చూడండి, ఇంతమంది ముందర, పరమ భాగవతోత్తముల ముందర
మా ఆచార్య ప్రతిరూపాల ముందర శ్రీనివాస్ గారు ఇక్కడే వేయించేసి ఉన్నారు. అలాంటి మా ఆచార్య ప్రతిరూపాల ముందర సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఇలా చెబుతున్నానంటే అంతటి ధైర్యానికి కారణం పెరుమాళ్ళు ఎంబెరుమానార్లు కూడా నన్ను నా సంతృప్తి మేరకు పూర్తిగా అనుగ్రహించడమే. గత దీక్షలలో పరోక్షంగా వచ్చేటువంటి ఉపదేశాలు, కర్తవ్యోపదేశాలు ఈసారి దీక్షలో ఆశ్చర్యంగా ప్రత్యక్షంగానే లభించడం నా భాగ్యం అనుకోవాలి. వీటన్నిటికీ నేను తగుదునని అనుకోను. నాకు యోగ్యత ఉన్నదని అవి రాలేదు. స్వామి యొక్క కృపా కటాక్ష విశేషం నా యందిలా నిర్హేతుకంగా కలిగిందని మాత్రమే విన్నవిస్తున్నాను. అందరికీ సాధ్యమే అలాంటి కృపకి పాత్రలవ్వడం, నిర్హేతుకమేగా మరి. అయితే నాకు ఉన్నటువంటి గత జన్మల కర్మ ప్రతిబంధకాలు ఒక పెద్ద కొండగా ఉండడం వలన వాటిని కరిగించడానికి భగవంతుడు కొంత శ్రమ పడవలసి వస్తోంది. నన్ను ఇలా తపోదీక్ష పేరుతో చెరసాలలో పెట్టి, అంతే తప్ప అందరికీ సాధ్యమే స్వామి అనుగ్రహాన్ని ఇంతగా పొందడం. 330 రోజుల దీక్ష మొత్తం 3 విభాగాలుగా జరిగింది. 108 రోజుల క్రింద మధ్యలో అవుతుందేమో చిన్న గ్యాప్ అని, శారీరకమైనటువంటి శక్తి కోసం అని మరొక 6 రోజులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. కానీ ఆ అవసరం పడలేదు. శారీరకంగా శక్తి తక్కువైతేనేం, మానసికంగా లోటేమీ లేదు. మరి తన శక్తిని భగవంతుడు సంపూర్ణంగా ఇచ్చాడు కనుకనే నిశ్చింతగా ఈ కార్యక్రమం నాకు జరిగింది. మొదటి 108 రోజుల దీక్ష భాగంలో చిన్న గ్లాసుడు పాలు తీసుకున్నాను ప్రతిరోజు. 4-5 సంవత్సరాల క్రితపు దీక్షలో కన్నా కూడా ఈసారి దీక్షలో కాస్తంత ముందుగానే పెరుమాళ్ళు అనుగ్రహించారు. తరువాతి 216 రోజుల దీక్ష భాగంలో మార్పులని స్పష్టంగా సూచించి అనుగ్రహించారు. ఏమయ్యా ఇలా చేసుకో అని చెప్పారు. దానికి నా దగ్గర పరికరాలు ఏమీ లేవు, ఇదో భ్రమ అయి ఉంటుందిలే అని విడిచిపెట్టేశాను. 6 రోజుల పాటు విడవకుండా అదే కర్తవ్యోపదేశం. దానితో ఆ కర్తవ్య పాలన కోసం మొదటి ఉత్తరం బయటి ప్రపంచానికి ఆ పరికరాల కోసం వ్రాయవలసి వచ్చింది. అచ్చామూర్తిని వేంచేపు చేసుకోలేదు కదా అంటాను నేను. పెరుమాళ్ళు అంటారు కదా, ఏమయ్యా తిరువడిగళ్ళు వేంచేపు చేసుకున్నావు కదా, అవి అచ్చామూర్తి కాదా అని అడుగుతారు. ఆశ్చర్యం చూడండి. అంటే ఆ తెలివి లేదు నాకు, అది ఆశ్చర్యం. ఆ తెలివిని కలిగించడానికి స్వామి తన కష్టాన్ని లెక్క చేయలేదు, అది మరీ ఆశ్చర్యం. కాదండి, నేను ఆచార్య కైంకర్యం లోపలికి వచ్చానండి అని నేనంటే, ఏమయ్యా నేను మాత్రం ఆచార్యుని కానా అని అడుగుతున్నారు ఆయన. శ్రీ అయి నమః శ్రీధరాయ నమః అని చెబుతున్నావే, అయితే తీసే ఆ పదాన్ని అని దెబ్బలాడారు. అందుచేత అప్పుడు తప్పనిసరిగా మొదటి ఉత్తరాన్ని వ్రాయవలసి వచ్చింది. తర్వాత 108 రోజులలో అప్పుడు చాతుర్మాస్య దీక్ష ప్రారంభమైంది. నేను లోపలే ఉన్నాను కదా, మళ్ళా చాతుర్మాస దీక్ష ఏంటి, దాని అవసరం ఏమున్నది? చాతుర్మాస దీక్ష సారాంశం ఎక్కడికి బయటికి కదలకపోవడం కదా, కదలడం లేదు కదా నేను అనుకున్నాను. ఈసారి ఎంబెరుమానార్లు ఒప్పుకోలేదు. నువ్వు యతి ధర్మాలను పాటించి తీరాలి అన్నారు. ఇక్కడెక్కడ కొత్తగా నియమాలు నేను పాటించగలను? బయటకు వెళ్లకుండా ఎలాగూ ఉన్నాను కదా అని నేనంటే వీల్లేదు అని శాసించారు వారు. ఇక్కడ తప్పనిసరి అయ్యి లోపల గూడున్నదిలేండి, అందులోంచి నా ఎగుమతుల దిగుమతుల కార్యకలాపాలన్నీ. ఆ గూడు దగ్గర నుంచి నూతిగట్టు వరకు ఒక గీత గీసేసుకున్నాను. ఏమంటే జలప్రదేశం దాటకుండా ఉండడం కదా చాతుర్మాస దీక్షలో ప్రధానం. మిగిలిన చాతుర్మాస దీక్ష పరికరాల కోసం 2వ మారు ఉత్తరం రాయవలసి వచ్చింది బయట ప్రపంచానికి. 3వ 108 రోజుల దీక్షా భాగంలో ఇంచుమించుగా చాలా రోజులు గడిచిపోయాయి. అప్పుడు ఆ రోజుల్లో ఇంకా ఈ ప్రాణం పోతుందో తెలీదు, ఉంటుందో తెలీదు, తీసుకుని వెళ్ళిపోతానంటాడో తెలీదు, ఇక్కడే ఉంచుతాడో తెలీదు. అలాంటి సందర్భంలో మా ఆచార్యులు అనుగ్రహించారు. మా ఆచార్యులు వారికి నమ్మాళ్ళవారంటే చాలా ప్రీతి. సరే కాషాయం గుడ్డలు వేసుకున్న తర్వాత ఏమండి అని పిలవడం ప్రారంభించారు. కానీ అది వరకు ఆయన నాయనా అని పిలిచేవారు. నాయనా ఆళ్వార్లను విడిచిపెట్టేస్తే ఎలాగా, వారిని కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు అన్నారు ఒకనాడు. అప్పుడు విశాఖ నక్షత్రం నాడు ఏదైనా కైంకర్యం సమర్పించమని చెప్పేసి ప్రత్యేకించి ఒక ఉత్తరం రాయవలసి వచ్చింది. ఆ విశాఖ నాటి కైంకర్యంతో దాంతో భవిష్యత్తులో ఏం చేయవలసి ఉన్నదో, ఎంతకాలం ఇక్కడ ఉండవలసి ఉన్నదో మొదలైన విషయాలన్నీ అవగతమై స్వామి అనుగ్రహాన్ని, ఆచార్యుల అనుగ్రహాన్ని, ఆళ్వార్ల అనుగ్రహాన్ని వారు కురిపిస్తే నేను లభించుకున్నాను అన్నాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఏమయ్యా
పరంపదం వెళ్ళిపోతారన్నావు అన్నాడు. ఆ విషయం చూడ్డానికి మేమందరం ఈనాడు ఇలా వస్తే నువ్వేమో మళ్ళీ ఇలకే దిగబడిపోయినావు ఏమిటి అని మీరందరూ కోప్పడుతూ అంటారేమో అని ఇంత చెప్పాను. మరి అయ్యా, ఇదే పరమపదం, అందుకే వచ్చేసాను అని చెప్పడానికి ఇదంతా చెప్పుకువచ్చాను. అయితే 3 ఉత్తరాలు రాశాను కనుక 3 కైంకర్యానికి సంబంధించినవే అయినప్పటికీ నియమోల్లంఘన 3 మార్లు జరిగింది కనుక 3 మాసముల పాటు నా దీక్షని పొడిగించవలసి వస్తోంది. అయితే ఈ పొడిగింపు ఒక అంగంగా మాత్రమే, ప్రాయశ్చిత్తంగా కాదు. ఎందుకంటే భాగవత ఆచార్య ఆజ్ఞల పాలన కోసమే ఉల్లంఘన జరిగింది కనుక దీనిని ప్రాయశ్చిత్తం అనడం భావ్యం కాదు. ఒక అంగంగా దీనిని చేసి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు ఈ తపోదీక్షని సంపూర్ణంగా విరమిస్తాను. ఇవాళ పాక్షికంగా విరమించి బృందావనం కూడా ఇందులో ఒక భాగమేనని మొదటి నుంచి అనుకుంటున్నాం కనుక బృందావన ప్రయాణానికి బయలుదేరుతున్నాం. ఆండాళ్ తల్లి ఆమె ఆశపడినటువంటి చోటుకు వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మ కటాక్షాన్ని అక్కడ లభింపచేసుకుందికి కైంకర్యం కోసం బయలుదేరుతున్నాం. అందుచేత ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు మరొక్కసారి మీరందరూ రాగలిగితే బాగుంటుంది. ఆ వేళ భక్తులు భాగవతులు అయిన మిమ్మల్ని చూసి నేను ఆనందిద్దామని రమ్మంటున్నాను. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు అయితే ఈ మిగిలిన 3 నెలల దీక్ష పొడిగింపు సమయం చివరకట్లా ఉండదు. అంగమే కనుక కటాక్షం కూడా సంపూర్ణంగా ఉంది కనుక ఆ దీక్షా సమయం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎలాంటి నియమాలతో ఉంటుంది అనేటువంటి తర్వాత చెబుతాను. అధికం కాదు ప్రసంగం, అధికాధికం అయిపోయింది. నా ఇష్టంలో ఏమీ లేదనడానికి ఇదే ఒక గుర్తు. మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. విన్నారు, ఇంకా సంతోషం. ఇంకా టైం అవుతోంది, లోపల సర్దుకొని బయలుదేరవలసి ఉన్నది. వస్తాను నేనైతేను. లక్ష్మీ చరణ లాక్షాంక సాక్షా శ్రీవత్స వక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. ఇది మన ఆచార్యులు ఆ రోజున ప్రవచించిన పాఠం. దీన్ని చదవమని ఒక భాగవతోత్తమురాలు ఆదేశించారు. మనకి కూడా అందరికీ ఉపయోగంగా ఉంటుంది అని దీన్ని చదవడం జరిగింది. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.